లోకి వెళ్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు, దాన్ని బట్టే ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతున్నారా, ఏం జరగబోతుంది? ముందుగా మీకు మిత్రులందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ 100 రోజులు అన్నది ముఖ్యంగా వేస్తే గారు ప్రతి పార్టీకి ఏంటంటే వాళ్ళ బలాలేంది, బలహీనత ఏంది, అవకాశాలు ఏంది, వాళ్ళకు డేంజర్ ఏంది, థ్రెట్స్ ఏమున్నాయి దాని మీద ముఖ్యం. ఇక్కడ కాంగ్రెస్ వచ్చి 100 రోజుల్లో ఏదైతే ఉందో గ్యారంటీలు 6 గ్యారంటీలు 420 హామీలు అన్న దాని మీద ఉన్నది. ఇక్కడ ప్రైమరీ ఒక కేవలము మన మిత్రులందరూ కూడా కానీ పార్టీస్ అన్నది వీళ్ళు ఎంతసేపు బెనిఫిషరీ మీద ఏదైతే లబ్ధిదారుల మీద ప్రొజెక్ట్ చేసి మాట్లాడడం అది చాలా అవగాహన లేని విషయం. ఇక్కడ 100 ఓట్లల్లో ఎంతమంది ఉన్నారు, కామన్ ఓటర్స్ ఎందరున్నారు, బెనిఫిషరీస్ ఎందరున్నారు, యువకులు ఎందరున్నారు, మైనార్టీస్ ఎందరున్నారు, మహిళలు ఎందరున్నారు, వీళ్ళ మీద డిసైడ్ అవుతుంది పార్టీ భవితవ్యం కానీ ఎలక్షన్ కానీ డిసైడ్ అయ్యేది. ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చిన 137 ఓట్లు బెనిఫిషరీస్ ఏకపక్షంగా బీఆర్ఎస్కి వేసారు. ఇక్కడ కాంగ్రెస్కు బెనిఫిషరీస్ చేసింది ఎక్కడ లేదు. ఇక్కడ రైతులు కానీ లేకపోతే ఈ పెన్షనర్స్ కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఈ 37 మంది అక్కడ సైడే పోయింది. ఇక్కడ వాళ్ళకు అడిగే ఏదైతే ఉందో లేదు. ఇక్కడ బీజేపీ 900 రూపాయలు ఇస్తాము బోనస్, క్వింటల్ మీద రైస్ కన్నా వరి ధాన్యానికి క్వింటల్ 900 ఇస్తామని వీళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తే కూడా రైతులు ఇటు రాలే కదా, అటే పోయారు. ఇక్కడ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత ఏ రెఫరెండం అన్న దాని మీద కానీ గ్యారంటీల మీద కానీ వీటి మీద సోషల్ జస్టిస్ ఇవన్నిటి మీద కాంగ్రెస్ ఇక్కడ నిలదొక్కుకోవడానికి ముఖ్య కారణం ఏదైతుందో గత ప్రభుత్వ వైఫల్యాలు. వినరా, ఇప్పుడు ఏముంటుంది అంటే ఇప్పుడు నేను అమెరికాలో ఎవడో 36 గంటలు 37 గంటల్లో డ్రైనేజీలో కూకున్నాడు, వానికి మీదికి రాగానే ఏంది ఏ నీళ్ళు పోసినా తాగుతాడు వాడు, ఏది పెట్టినా తింటాడు. ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే ఒక చీకటి సామ్రాజ్యం లాగా నడిచింది గత 9.5 సంవత్సరాలు. ఎట్లా అంటారా, వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ రోజుకు 204 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 9 సంవత్సరాల 6 నెలలు రోజుకు 204 కోట్లు లెక్క చేసుకోరు, 7 లక్షల కోట్ల అప్పు. వినరా, దాని గురించి వీళ్ళు అప్పు గురించి మాట్లాడడం అన్నది దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చడం లాగా అనుకుంటారు జనం. అప్పు అడ్డగోలు చేసారు, ప్రొడక్షన్ ఓరియంటెడ్ లేదు. ఇక్కడ మెయిన్ భవితవ్యం ఎక్కడ డిసైడ్ అవుతుంది ఈ పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ ఇక్కడ నిలదొక్కుకోవడానికి పార్టీ సెకండరీ, సీఎం క్యాండిడేట్ ప్రైమరీ. ప్రాథమికంగా ఇక్కడ ప్రొజెక్ట్ అయింది రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తిరిగాను, అందరు నేర్చుకొని ఏకదాటిగా, ఎందుకంటే 50 ఏళ్ళ లోపల ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉధృతంగా తిరిగి వాళ్ళ మొత్తము గత ప్రభుత్వము చేసిన తప్పిదాలన్నీ ఎండగట్టేసి ఆ రకంగా ఆయన రూలింగ్లోకి రావడం జరిగింది. అయినంత మాత్రాన ఇప్పుడు వీళ్ళు అనుకున్నంత వాళ్ళ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, లేకపోతే రాబినోడ్ లాగా దోసుకొద్దామంటే పక్క పంట ఎక్కడ లేవు. అందుకోసం కాంగ్రెస్ ఇది చేసింది అది చేసింది, అపోజిషన్ ఏమున్నది, ఇలా హరీష్ రావు మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడు, వీళ్ళందరూ మాట్లాడతారు, ఏమున్నది వీళ్ళందరూ మాట్లాడని బెనిఫిషరీస్ ఓట్లన్నీ నీకే వచ్చినాయి. వీళ్ళ గురించి వాళ్ళు వచ్చి అయ్యో వాళ్ళ గురించి వగాలత ఉంచుకొని వీళ్ళు బట్టలు చింపుకొని రోడ్ల మీద, ఎందుకంటే కేవలం లైమ్ లైట్లో ఉండడానికి తెరమరుగు కాకుండా పోకుండడానికి ఈ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు దుకాణం ముందర పెట్టుకుంటాయి. ఇక్కడ కాంగ్రెస్కు ఇక్కడ అనుకున్నంత సీన్ ఏంటంటే మొట్టమొదటి థ్రెట్ వీళ్ళకున్న వీక్నెస్ ఏదైతే ఉందో మోడీ ఇమేజ్ ప్రధాన అవరోధం. వీళ్ళకు మోడీ ఇమేజ్ ప్రధాన అవరోధము. ఎందుకంటే 100 ఓట్లలో 50 ఓట్లు యువకులు ఉన్నారు. యువకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీకి ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మోడీ ఇది చేయలేదు అది చేయలేదు కాదు. ఇవాళ మనం అందరం ఇప్పుడు ఎట్లుంటుందంటే నిదానంగా నిద్రపోతున్నాము, ఏ థ్రెట్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి బాంబులు బ్లాస్ట్ లేకుండా, లేకపోతే బయట దేవుడి నుంచి లేదనడానికి ప్రథమ ఏదైతుందో మనిషికి రక్షణ ముఖ్యం. ఇవాళ చూడు ఈ సృష్టిలో ప్రతి జంతువు కూడా ఏదైతే ఉందో అభద్రతా భావం ఉండదు, భయపడది, కేవలం మానవుడు ఒక్కడే. ఎందుకంటే ఎవడు వస్తాడో ఎవడు కొడతాడో అని అన్ని విధాల సోషల్ జస్టిస్ ఉన్నా, సోషల్ అవేర్నెస్ ఉన్నా కానీ పొద్దులే సాయంత్రం దాకా భయపడేది మానవుడు. అదే జంతువులు ఏంది, అవి తింటాయి, పంటాయి, ఉంటాయి, ఏదన్నా వచ్చే వరకు లేచి పారిపోతుంటాయి. పెద్ద పులి వచ్చిందనుకోరి, జింక, కొండగోరి అన్నీ ఎగబడుతుంటాయి. ఆ రకంగా ఇక్కడ మన దగ్గర ఏదైతే ఉందో మనకు కూడా దేశ భద్రత ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటలేరు, జనం అంతా కళ్ళు తెరుచుకున్నారు. యువకులు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సోషల్ జస్టిస్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన టీవీలు, పేపర్లు ఇవన్నీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ చదివే పరిస్థితులు లేరు. వాళ్ళు ఎక్కడో వాడు బాత్రూంలో కూర్చున్నా, లేకపోతే ఎక్కడో అడవి ప్రాంతంలో ఉన్నా కూడా ఆయనకి ఆటోమేటిక్గా ఏంది జరుగుతుంది ప్రపంచంలో ప్రతి క్షణ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటుకు వచ్చింది.
కాబట్టి వీళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు అనుకున్నంత ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ సీట్లు దక్కకపోయినా రేవంత్ రెడ్డి వైఫల్యం కాదు, ప్రభుత్వ విధానాలు వైఫల్యం కాదు. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏదైతుందో వీళ్ళకు మోడీ ఇక్కడ లోకల్ బీజేపీలు ముఖాలు చూసి ఎవరు ఓట్లేరు. ఇక్కడ ఏమున్నా మోడీ ప్రొజెక్షన్ మీద మోడీ పేరు మీదనే వీళ్ళకు ఓట్లు వేస్తారు. అది ఇక్కడ వీళ్ళకు ఏదైతే ఉందో గత 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపేయలేదు వాళ్ళు. ఎందుకంటే రోజుకు 204 కోట్ల అప్పు చేసిర్రు, ధరని పెట్టి జనాలను ఇబ్బంది పెట్టిర్రు, యువకులకు ఇబ్బంది ఓట్లు ఇవ్వకుండా ఏదైతుందో పేపర్ లీకేజీలు పెట్టి ప్రాబ్లం చాలా ఉన్నాయి. కవిత ఒక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామంటే లిక్కర్ నేను బ్యాన్ చేస్తా అన్న స్టేట్మెంట్ ఇచ్చిన ఒక లేడీ, ఒక వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు ఇవాళ పోయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చేయబెట్టి ఆఖరికి వస్తే అందరు అనుకోంగా 19 నెలల నుంచి మనసు శిశోదయ పాపం లోపల ఉండగా తిహార్ జైల్లో ఇవాళ నిన్న పోయింది. ఈ రకంగా ఇవన్నీ ఏదైతే ఉందో వీళ్ళకు బీజేపీకి ఇక్కడ అంశం కలిసి వచ్చేది ఒకటే. వీళ్ళు ఏదో 9 మందో 10 మందో గెలిచి కాంగ్రెస్ వాళ్ళు ఒరగబెట్టేదేం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు అంతకన్నా చేసేదేం లేదు పార్లమెంట్లో. కేవలం ఎప్పుడైతే బీజేపీకి సపోర్ట్ ఇస్తే సెంట్రల్లో స్ట్రెంత్ అని ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు, బిల్లులు పాస్ చేయగలుగుతారు, ప్రజలకు ఇంతో అంతో చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మంచి ఎవరు అన్నది మోడీ ప్రొజెక్షన్ మీదనే ఇక్కడ వీళ్ళు బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. క్యాండిడేట్ ఇంకొకటి వాళ్ళకి ఏంటంటే డేంజర్, చాలా పెద్ద తప్పు బీజేపీ వాళ్ళు చేసింది. వాళ్ళకి కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళను బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చేవాళ్ళను జాయిన్ చేసుకొని వాళ్ళకి ఎందుకు అవసరమే లేదు కదా. నీ ఓన్ క్యాడర్ జనం గొడ్డుపోలేదు కదా, దేశం గొడ్డుపోలే కదా. ఉన్నోళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా అందుకెళ్ళి ఎంతసేపు పైసలు ఖర్చు పెట్టాలి అన్నది కాకుండా దాని భావంతో మంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ను, బిజినెస్ మెన్ను, ఇండస్ట్రియలిస్టులను వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం చాలా పెద్ద తప్పు. బీజేపీ వాళ్ళని పార్టీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు కదా. నల్గొండ సానపూడి సైదిరెడ్డికి సంబంధించి ఆయన ఇవ్వడంలో నల్గొండ జిల్లా బీజేపీ నాయకులు చాలా మంది అటువంటి వాళ్ళకు వీళ్ళకి ఏంటంటే థ్రెట్. ఇప్పుడు నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇటువంటి జాగా ఏదైతే ఉందో వాళ్ళ నుంచి చేర్చుకున్న వాళ్ళైతే వీళ్ళకి ఏదైతే ఉందో ఇంటర్నల్ కూడా వాడిని గెలవనియొద్దనే వ్యతిరేకత ప్రతి క్యాండిడేట్కి వస్తుంది. ఎందుకంటే కొందరు కరడు కట్టిన పార్టీ సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు పోతేవా ఏమన్నా కానీ ఉద్దేశంలో ఆ క్యాండిడేట్ గెలవద్దన్న దాని మీద వీళ్ళకు బీజేపీకి అదొకటి మైనస్ పాయింట్ ఉంటుంది. అదొకటి ఈ అనామకులు ఎవరైతే ఉందో పక్క పార్టీలకు వెళ్ళి నిన్నటిదాకా ఆ జెండా మోసియాలో వచ్చి ఈ జెండా పట్టుకుంటే వాళ్ళకి సీట్లు ఇవ్వడం అది చాలా తప్పు. ఇక్కడ ఇక బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్లు జగమెరిగారు. ఇప్పుడు పిలిచి 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 నూకంగా ఎట్లా అంటే వాడు మైక్ టైసన్ ముందే పనికిరాను రింగులకు నొక్కినట్టు నువ్వు చెయ్యి అంటే నేను రాను బిడ్డో అన్నట్టు ఆఖరికి వస్తే. ఎందుకంటే పైసలు ఖర్చు పెట్టుకోవాలి, పుణ్యాన్ని కాదు ఓట్లు. దాని మీద ఆ రకంగా అయితే ఇప్పుడు నేనేమంటున్నా, ఇట్లా జోకులు వేసేది కాదు, ప్రజాస్వామ్యమే. నేను ఏమంటా జోకులు కాదు, నేను విశ్లేషకుల లెక్కనే మాట్లాడుతున్నా. నేను ఇదిగో నేను ఒకటి రాములు గారు మీ పార్టీని అంటలేను, ఒక పార్టీ లేదు. నేను కాంగ్రెస్ గెలుస్తాను, నేను ఇక్కడ డబ్బా కొడతలేను. అది అటువంటిప్పుడు అది ఎందుకు అది ఇన్నూరి రాములు గారు మొదలు మీరే ఎందుకు తీసుకున్నారు? జనం అడుగుతున్నారు కదా. మీరు 2014లో ఎందుకు తీసుకున్నారు? 2018లో ఎందుకు తీసుకున్నారు? చేసేది చేయకపోతే పక్క పెట్టి మీరు 119 మంది మొదలైన చేశారు. ఎందుకు గెలిచారు? 119 మంది మొదలు. రాములు గారు నేనేమంటారు ఇక్కడ క్యాండిడేట్స్ గురించి కాదు, ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే ఉన్నారు. అట్లా సుదీర్ఘంగా 40 రాములు గారు